ఇక మీరు అవతల వైపు మరి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి చూడండి. నేను ఇంతకుముందే వారి అఫిడవిట్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. మిగతా విషయాలు పక్కకు పెడితే తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకటి క్రిమినల్ ఇంటిమిడేషన్, 2 మహిళలు కల్వకుంట్ల కవిత గారితో సహా మహిళల ఫోటోలను మార్పు చేసి వాటిని మీడియాలో వైరల్ చేసి ప్రజలందరికీ కూడా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసిందనే అభియోగం. కేసీఆర్ గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మనం ఇక్కడ మాట్లాడలేని బూతు మాటలు కూడా అక్కడ తిట్టిందనే మరొక అభియోగం. అదేవిధంగా ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే విధంగా ఇతను ఆ భాష మాట్లాడిండు, వాళ్ళ మీద న్యూస్ ప్రచారం చేసిందని చెప్పి ఇంకొక అభియోగం. అదేవిధంగా క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు ఎక్స్టార్షన్, అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజిండ్రు, అంటే ఒక మాఫియా గ్యాంగ్ల డబ్బులు గుంజిండ్రు అనే మరొక అభియోగం. ఈ విధమైన అభియోగాలతోని 56 కేసులు నవీన్ కుమార్ గారి మీద బుక్ అయినాయి. నిజంగా ఇవి ఫాల్స్ కేసెస్ అయి ఉండుంటే వారు క్వాష్ కోసం హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఉండేవారు. మరి క్వాష్ కోసం పిటిషన్లో ఫైల్ చేయలేదంటే అర్థం ఏంటి? అవి నిజమైన కేసులు అనుకోవాల్సి వస్తుంది. మరి 56 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి రేపు చట్టసభల్లో కూర్చుంటే పట్టభద్రులకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వారు ఏం మాట్లాడతారు? ఇంతకుముందు తమ్ముడు ఒక మాట అన్నాడు, ప్రశ్నించే గొంతుక కావాలన్నా ప్రశంసించే గొంతుక కావాలన్నా? రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కడు కూడా ప్రశంసించే గొంతుకనే కోరుకుంటాడు.